బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు ఏం జరిగిందో చూసేసాం. బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. అసలు ఎవరు విన్నర్ అవుతారని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. కొంతమంది బిగ్ బాస్ చూసే ఆడియన్స్ పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతారనుకుంటే, మరికొంతమంది ఆడియన్స్ అమర్దీపే ఖచ్చితంగా విన్నర్ అవుతాడు అంటున్నారు. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే అనఫిషియల్ పోల్స్ లో పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నారు. రెండో ప్లేస్ లో అమర్దీప్ ఉన్నారు. మూడో ప్లేస్ లో శివాజీ, ఆ తర్వాత ఎవర్ అర్జున్, చివరి ప్లేస్ లో ప్రియాంక జైన్ ఉన్నారు. ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే అనఫిషియల్ పోల్ లో పల్లవి ప్రశాంత్ విన్నర్ అని చెప్పుకోవాలి. కానీ అఫీషియల్ ఓటింగ్ లో ఎలా ఉంది అనేది ఎవరికి తెలియదు. ఓటింగ్ ఎలా ఉన్నా, పోలింగ్ ఎలా ఉన్నా కూడా బిగ్ బాస్ యాజమాన్యం ఎవరికి విన్నర్ అవ్వాలంటే, ఎవరికి కప్ ఇవ్వాలంటే వాళ్ళకే ఇస్తారు. అది ప్రతి సీజన్ లో వాళ్ళ ఆనవాయితీ. సీజన్ లో కూడా ఏదో అరాకొర ఒకటో రెండో వీక్స్ లో ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరిగినా కూడా మిగిలిన వారాల్లో వాళ్ళకి నచ్చినట్లు ఎలిమినేట్ చేసుకుంటూ పోతారు. ఎవరిని బిగ్ బాస్ లో ఉంచాలంటే వాళ్ళని ఉంచుతారు, ఎవరిని బయటికి పంపించాలనుకుంటే వాళ్ళని పంపించేస్తారు. ఓటింగ్ అనేది జస్ట్ ఒక 20-30% మాత్రమే తీసుకుంటారు బిగ్ బాస్. అందుకనే బిగ్ బాస్ చూసే ఆడియన్స్ కి చివరి దశ దాకా ఎవరు విన్నర్ అవుతారనేది ఎవరికీ అర్థం కాదు. ప్రతి సీజన్ లో కూడా ఇదే జరుగుతూ వస్తుంది. ఆడియన్స్ ఎంతగా డిమాండ్ చేస్తే తప్ప విన్నర్ ట్రోఫీని ఆడియన్స్ మెచ్చిన వారికి ఎవరు. లాస్ట్ సీజన్ లో కూడా అలానే జరిగింది. శ్రీహాన్ కి అమౌంట్ ఇచ్చి రేవంత్ సింగర్ కి కప్పిచ్చారు. ఈ సీజన్ లో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. పల్లవి ప్రశాంత్ కి కప్పిచ్చి అమర్దీప్ కి క్యాష్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 50% ఆడియన్స్ పల్లవి ప్రశాంత్ వైపు, మరో 50% ఆడియన్స్ అమర్దీప్ వైపు ఉన్నారు. అందరినీ సాటిస్ఫై చేయాలంటే ఇద్దరిని విన్నర్ చేయాలి. ఎందుకంటే బిగ్ బాస్ కి ఆడియన్సే దేవుళ్ళు కనుక.